రైతు భరోసా అమలుపై త్వరలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రైతు భరోసాతో పాటు ఇన్పుట్ సబ్సిడీ లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు భట్టి విక్రమార్క. రైతుల అభిప్రాయాలు క్రోడీకరించి శాసనసభలో చర్చించిన తర్వాతే రైతు భరోసా అమలు చేస్తామన్నారు. వచ్చే ప్రతి చిన్న ఆదాయాన్ని పోగు చేసి ప్రజలకే పంచుతామన్నారు. ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జీవోగా వస్తుందని స్పష్టం చేశారు భట్టి. రైతుల అభిప్రాయాల సేకరణ సంబంధించి వరంగల్లో జరిగినటువంటి ఈ సభలో రైతులు అనేక మంది వారి ఆలోచనల్ని సభతో పంచుకున్నారు. రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి అన్నింటినీ చట్టసభలో శాసనసభలో చర్చకు పెడతాం. అంతిమంగా ప్రజలు చెప్పిన దాన్ని ఆ పైన సభలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్తో ఉంది. ఈ పంచే మేము ఇచ్చేటువంటి ఈ సొమ్ము రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి ఈ భరోసా సంబంధించినటువంటి డబ్బులు ప్రజల డబ్బులు, అది చివరికి ఈజీఎస్ ఎంప్లాయీస్ ఈజీఎస్ కూలీ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కట్టేటువంటి పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటి సొమ్ము కాబట్టి ప్రజల డబ్బునే మేము రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నాం. కాబట్టి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకొని మేమంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చేటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా పోగేసి ప్రతి రూపాయిని ఆదా చేసి ఆ పంచే కార్యక్రమాలు కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పంచాలనేటువంటి ఒక మంచి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి మంత్రులతో చర్చించిన తర్వాత ఒక ఉపసంఘాన్ని వేసి మంత్రిమండలికి సంబంధించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటన చేసి అభిప్రాయాలు తెలుసుకొని వచ్చి సభలో పెట్టి చర్చించి నిర్ణయం చేయాలని ఈ కార్యక్రమాన్ని